welcome to Festivals for Joy. Festivals for Joy దీపావళి సందర్భంగా ఈ రోజు లోవర్ ట్యాంక్ బండ్లో ఉండేటువంటి సిద్ధార్థ్ స్కూల్కి వచ్చున్నాము. ఆ ఇన్క్విలాబ్ని రిప్రజెంట్ చేస్తూ సాకేత్ ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ మనం ఏం చేస్తున్నాము అని. మనం ఒక బ్రిడ్జ్ అవుతున్నాము బిట్వీన్ ద బెనిఫిషియరీ అండ్ ద డోనర్. సో ఈరోజు ఈ స్కూల్ కనుక మన బెనిఫిషియరీ అని తీసుకున్నట్టయితే మన డోనర్ జగదీష్ గారు ఫ్రమ్ యూఎస్ఏ. జగదీష్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. బిగినింగ్లోనే మెన్షన్ చేసేస్తున్నాం మీ పేరు, బికాజ్ మీరు కనుక డొనేషన్ చేయకుండా ఉండుంటే ఈరోజు ఈ ల్యాబ్ సెటప్ అయ్యి ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. మీ పేరు? నా పేరు అరుణ అండి, సిద్ధార్థ హై స్కూల్. ఓకే సార్. నా పేరు శ్రీనివాస్, నేను స్కూల్ కరెస్పాండెంట్ డైరెక్టర్. ఓకే. నా పేరు ప్రదీప్తి, నేను వైస్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్. ఇప్పటి వరకు ఈ సెటప్ అనేది లేదు మనకి, ఈ ల్యాబ్ సెటప్ అనేది లేదు. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది కదండి? ఎస్. ఓకే. యాక్చువల్గా నాగేష్ గారు సాహితీ వచ్చేసి వీక్లీ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసేవాళ్ళు. ఫస్ట్ ఏమో వాళ్ళ ఐడియాస్ తీసుకునేవాళ్ళు. 1 వీక్ వాళ్ళ ఐడియాస్ తీసుకున్న తర్వాత డ్రా చేయించేవాళ్ళు. డ్రా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నెక్స్ట్ వీక్ తీసుకొచ్చేసి వాళ్ళతోటి చేయించేవాళ్ళు. ఓకే. అది వాళ్ళ ప్రాసెస్. ప్రాబ్లమ్ని వాళ్ళనే అడిగేవాళ్ళు, సాల్వ్ ఏ విధంగా చేయాలనేది కూడా స్టూడెంట్ దగ్గరనే తీసుకునేవాళ్ళు. జస్ట్ మానిటరింగ్, బ్యాక్ సపోర్ట్ ఉండేవాళ్ళు, మానిటరింగ్ అయితే ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఐడియాస్ తీసుకునేవాళ్ళు. ఎస్. జనరలీ ల్యాబ్ అని వినేసరికల్లా ఫస్ట్ నాకు ఎప్పుడైతే మా టీం నుంచి అనిమిష చెప్పారో నేను ఒక సైన్స్ ల్యాబు, దాంట్లో బోలెడన్ని కెమికల్స్, ఎక్స్పెరిమెంట్స్ ఇలా అనుకున్నాను అనమాట. దెన్ షీ టోల్డ్ దట్ దిస్ ల్యాబ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఇలా కాదు అని. అసలు ఈ కాన్సెప్ట్ కూడా కొత్త. ఇన్ఫ్యాక్ట్ మనకి ఉండేటువంటి పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా లేవు. అక్కడ కూడా మనం ఒక ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లోనే వెళ్తూ ఉన్నాము. ఐ థింక్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు. అండ్ మీరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా చేస్తూ వస్తున్నారంట కదా? ఈ స్కూల్తో అసోసియేటెడ్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మేము ఏ రోజు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకురావడం కానీ, లేకపోతే ఆ ఐడియాకి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తీయడం, ఇట్స్ బికమ్ చాలా ప్రాబ్లమాటిక్ అని, మాకు కూడా లాజిస్టికల్గా కొంచెం కాంప్లెక్స్ ఉండేది. అలా కాకుండా కొత్త ఐడియా ఆన్ స్పాట్ వచ్చినప్పుడు లేదా సపరేట్ మెషినరీ కావాలన్నప్పుడు దే నీడ్ ఎ వర్కింగ్ స్పేస్. సో త్రూ అవుట్ ద జర్నీ మేము ఐడెంటిఫై చేసిందంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ లెవెల్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అంటే వాళ్ళు ఫేస్ చేసినవి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి గూగుల్ నుంచి తెచ్చినవి కాదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్కి దే వాంటెడ్ టు సాల్వ్. సో ఇలాంటి వాళ్ళకి వీ వాంటెడ్ టు క్రియేట్ అ స్పేస్. సో ఈ స్కూల్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి వీ వాంటెడ్ టు టెస్ట్ అవుట్. దిస్ ఇస్ కమ్యూనిటీ లెవెల్ ల్యాబ్ అంటాం మనం. అందుకే దీని ల్యాబ్ పేరు కూడా థింక్ అండ్ మేక్ ల్యాబ్ అని నేమ్ చేసాం. మీరే ఆలోచన చేయాలి, మీరే తయారు చేయాలి. సో ఇక్కడ మనకి లాస్ అవ్వడానికి కూడా ఏం లేదు. ఎక్విప్మెంట్ వీఆర్ గివింగ్ దెమ్. మహా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది, బట్ పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటాడు. వీ వాంటెడ్ టు క్రియేట్ దట్ స్పేస్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిజైన్ థింకింగ్ ఆర్ 2 క్రిటికల్ స్కిల్స్ వాట్ వీ ల్యాగ్. సో వీ డిడ్ంట్ వాంటెడ్ దట్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ టు ల్యాగ్ ఇన్ దట్. ఇప్పుడు అసలు పిల్లల నుంచి వచ్చే ఇన్వెన్షన్స్ కానీ ఇన్నోవేషన్స్, వాళ్ళ ఐడియాస్ స్కేల్ అప్ చేస్తే దే వుడ్ హావ్ బికమ్ బిలియనర్స్. సో వెరీ నైస్ అండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఏదో వీళ్ళకి ఇక్కడ ఏదో నేర్పించేసాము కాదు, దీన్ని ఎలా ఉపయోగిస్తారు జీవితంలో అనేది కూడా దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు కదా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇట్. తక్కువ ఖర్చుతోటి అనేది ఏంటంటే ఎక్కువ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంతకుముందు మీకు చెప్పాను. సాగర్ అని చెప్పేసి మన దగ్గర స్టూడెంట్, వాళ్ళ మదర్ అనేది డైలీ ఒక 10 kgs ఆఫ్ బట్టలు అనేది ఏంటంటే వేసుకొని ఒక 3 floors పైకి ఎక్కాలి అనే కాన్సెప్ట్ తోటి ఏంటంటే వాడు ఒక ఇన్నోవేటివ్ ఐడియా తోటి ఒక ట్రై సైకిల్ అని చెప్పేసి, అంటే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కే బదులు ఒకసారి కింద పడ్డదని చెప్పేసి అన్నాడు. దానివల్ల ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి అంటే తను ఈజీగా ఒక 300-400 రూపీస్ తోటి ఒక ట్రై సైకిల్ పెట్టేసుకొని ఆ వెయిట్ దాన్ని పెట్టేసుకొని లాగితే ఆటోమేటిక్గా అది ఈజీగా అనేది ఏంటంటే క్యారీ అవుతుందని చెప్పేసి ఒక ఇన్నోవేటివ్ ఐడియా తోటి వచ్చాడు. అది మన దగ్గర నుంచి సెలెక్ట్ అయిపోయింది. అంటే మన తెలంగాణ స్టేట్ నుంచి బెస్ట్ అవార్డు అనేది కలెక్టర్ గారు ఇచ్చారు. అది సీతామోహంతి మేడం. అది బాబు కూడా అంటే తక్కువ ఖర్చుతో ఏదైనా కానీ కూడా ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఏంటంటే ఇన్క్విలాబ్ ఫౌండేషన్ అనేది చాలా థ్యాంక్స్. ఇంకో ఎవరైతే ఇక్కడ మనకి స్పాన్సర్ జగదీష్ గారు. సో మా స్కూల్ యాజమాన్యం అందరి పిల్లల తరఫున అనేది ఏంటంటే చాలా థ్యాంక్స్. సో ఈ దివాళీకి మేము మీ స్కూల్ తీసుకొని వీళ్ళు ఆల్రెడీ దీన్ని మొత్తం అలైన్ చేసి పెట్టారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. లేదంటే మళ్ళీ ఈ కాన్సెప్ట్ అంతా ఇంకొకళ్ళకి అర్థం చేయడానికి కొంత టైం పడుతుంది. సో దిస్ మేడ్ అవర్ జాబ్ వెరీ ఈజీ బికాజ్ ఆల్రెడీ మీరు చేయాల్సిన పని మొత్తం చేసేసారు కాబట్టి. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ జగదీష్ గారు కూడా చాలా హ్యాపీ టు హ్యావ్ స్పాన్సర్డ్ దిస్. I am only the connecting bridge in between you all and them. So ఇది రైట్ ఏజ్లో మీరు ఇలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు రియలీ కంగ్రాచులేషన్స్ టు యువర్ హోల్ టీమ్ ఆఫ్ whoever is working in your Inquilab. అండ్ అలాగే మీరు వీళ్ళు తీసుకురాక ముందు నుంచి కూడా మీ స్కూల్లో మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు పిల్లలకి. అండ్ వీళ్ళ సపోర్ట్తో మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ మేము ఇది పెడుతున్నాము త్రూ జగదీష్ గారు అండ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్.
నెక్స్ట్ ఇయర్ కల్లా డెఫినెట్లీ ఇందులోని చాలా ఐడియాస్ నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నానండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమేం చేసుకోవచ్చు వీటితో? ఒకటి రెండు ఐటమ్స్ చెప్పండి. దే కెన్ సెన్స్ అంటే మనం ఐస్ తో సెన్స్ చేసే విషయాలను కూడా వాళ్ళు సెన్స్ చేయొచ్చు సెన్సార్స్ తో. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టూడెంట్ ఐడియా వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకే, ఇవన్నీ కూడా DIY ఎలక్ట్రానిక్స్ కిట్స్ ప్లగ్ అండ్ ప్లే టైప్. బజర్ మా గేమ్ షోలో వాడుతుంటాం. యా అదేనా ఇది? యా మ్యామ్, అదే. ఇదేనా అసలు మొత్తం వాడేది? డ్రర్ అని కొట్టేది అమ్మా. సో ఈ ఐడియా మీకు ఇలా పెట్టాలి అనేది ఎవరిదండి ఐడియా? ఇంక్విలాబ్ అనేది. హాయ్. సో హూజ్ ఐడియా ఇస్ దిస్, లైక్ ఇట్లా ల్యాబ్ సెటప్స్ తీసుకొని వెళ్ళొచ్చు అని? అంటే ఇంక్యులాబ్ అనేది అబౌట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. అండ్ వాళ్ళ క్లాస్ రూమ్స్ తో కూడా వర్క్ చేసాం. సో ఫస్ట్ మేము ల్యాబ్ సెటప్ చేసే ముందే పిల్లలతో వర్క్ చేసాం. ఓకే. సో వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ గమనిస్తున్నారు, ఎట్లాంటి ఐడియాస్ ఇస్తున్నారు, ఆ ఐడియాస్ బట్టి మేము ఏ మెటీరియల్స్ పెట్టాలి అట్లా మెల్లిగా ల్యాబ్ ప్లాన్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఎంతకాలం అయింది మీరు ఇట్లా స్టార్ట్ చేసి? ఎన్ని స్కూల్స్ కి చేశారు? సో మేము 2017 లో స్టార్ట్ చేసాం. ఓకే. అండ్ లాస్ట్ ఇయర్ స్టేట్ వైడ్ ఛాలెంజ్ కూడా చేసాం. సో వి గాట్ అరౌండ్ 7,000 ఐడియాస్ ఫ్రమ్ స్టూడెంట్స్. వావ్. ద టాప్ 25 ఐడియాస్ ఇంక్యుబేట్ కూడా చేసాము. అండ్ అవి దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద కమ్యూనిటీ ఆల్సో. ఓకే. ఇంట్రెస్టింగ్ గా మేము ఏం చూసామంటే ఎవ్రీ స్టూడెంట్ మార్క్స్ కి సంబంధం లేకుండా ఐడియాస్ ఇస్తున్నారు. బికాజ్ దే సీ ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే. yes. ఎవ్రీ చైల్డ్ లో ఆ క్రియేటివిటీ ఉంది, మనం ఆ ప్లాట్ఫామ్ ఇస్తున్నామా అనేదే క్వశ్చన్. మేము క్లాస్ లో ఎప్పుడు పాఠాలు చెప్తా ఉంటారు, కానీ నీ దగ్గర ఏం ఐడియా ఉంది, నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది కూర్చో అంటారు, చాలా రేర్ గా అడుగుతారు. సో మేము పెద్ద ఏం నేర్పించాము, రివర్స్ చేస్తున్నారు అనమాట. రివర్స్ ఇది ప్రతి స్కూల్లోకి రావాలి, అప్పుడే పిల్లలు ఇంకా షైన్ అవుతారు. అఫ్ కోర్స్ మనకి ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ అకాడమిక్ టీచింగ్ అనేది అవసరమే, బికాస్ బేసిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరికీ కావాలి. కానీ దానితో పాటుగా ఇది కూడా వచ్చినట్టయితే అప్పుడు ఆ లోపల ఉండే ప్యాషన్, టాలెంట్, క్రియేటివిటీ అన్నీ, అంటే ప్రాబ్లం ఇది ఉంది, సొల్యూషన్ ఇక్కడ ఉంది అని రెండింటిని మీరు క్లబ్ చేస్తున్నారు. సో యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ యోర్స్. స్టూడెంట్స్ని కలుద్దాము, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకుందాము. ఓకే, సో వీ హ్యావ్ అవర్ ఫ్యూచర్ సైంటిస్ట్, డాక్టర్స్, ఆస్ట్రోనాట్స్, యాంకర్స్, యాక్టర్స్, ఏమో ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో. సో వీళ్ళందరూ సిద్ధార్థ్ హై స్కూల్లో చదువుతూ ఉన్నారు అండ్ అందరి దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. సో ఇంక్విలాబ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వీళ్ళతో వర్క్ చేస్తూ ఉన్నారు. వాటిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా చెప్పారని విన్నాను. ఐడియా ఏంటి, అది ఏ స్టేజ్లో ఉంది? ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ యూ. మీ పేరు? నా పేరు శ్రీశాంత్, నేను 10th standard నుండి. ఓకే. ఐ మేడ్ అ సోలార్ క్లీనర్ which will help our ayamma, school ayamma. So I already made it 2 years back only. I presented it in KER and Salesforce also. మాకు ఇంక్విలాబ్ అనేది చాలా హెల్ప్ చేసింది. మా బ్రెయిన్స్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ నుండి థింక్ చేసేటట్టు చేసింది. సూపర్. నైస్ నాన్న. 10th వరకు ఉన్నావు, చక్కగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసావు. 11th వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకొని మర్చిపోకు, ఓకేనా? నువ్వేం చేసావు? నా పేరు సాగర్. సో నేను చేసింది ఏంటంటే, నువ్వు 10th లో ఉన్నావా ఇప్పుడు? లేదు, అలా అనిపించట్లేదు, అందుకే అడిగాను. ఎందులో ఉన్నావు ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెళ్ళిపోయావు, కొంచెం మీసాలు గడ్డలు వచ్చాయి. చెప్పు. టెర్రస్ మీదకి బట్టలు ఆరేయడానికి వెళ్తాం కదా. సో ఆ బరువైన బకెట్ని పై వరకు తీసుకెళ్ళాలంటే కొన్నిసార్లు మనకి కీళ్ళ నొప్పులు లేదా నడు నొప్పి ఇట్లా రావచ్చు. సో నేనేం చేశానంటే, ఒక చిన్న మెకానిజం లాంటిది, 3 wheels ఉంటాయి దానికి. స్టెప్ దాని మీద బరువు ఎంతైనా పెట్టవచ్చు. సో మనం దాన్ని ఎప్పుడైతే లాగుతామో వీల్స్ అయినా ఆటోమేటిక్గా మెట్లు ఎక్కేస్తాయి అనమాట, మనకి బరువు అనిపించకుండా. సో దాంతో ప్రివెంట్ చేయొచ్చు. ఇది బేసిక్లీ ఉమెన్ కోసం చేసినాము. సూపర్. నువ్వు ఉమెన్ కోసం చేసావు, కానీ మగవాళ్ళు బట్టలు ఉతకకూడదని, వాళ్ళు ఆరేయకూడదని ఎక్కడ రాసి పెట్టుంది చెప్పు? వాళ్ళు కూడా వాడమని చెప్పు, వాళ్ళని కూడా మెట్లెక్కి వెళ్ళి ఆరేయమని చెప్పు. ఇది కూడా వాళ్ళకి అవసరం లేదా? నేను ఉతుకుతాను, నేను డ్రెస్తో పాటు వేసి. సో ఐ థింక్ బోత్ కెన్ షేర్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, బట్ ఐ థింక్ దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ యూ డిడ్. కానీ ఇంకా ఇది మార్కెట్లోకి పేటెంట్ రైట్స్ వచ్చి రాలేదా? మేము కొనుక్కుంటాం ఇవి, ఇలాంటివన్నీ ఉపయోగం మాకు. ఏవో అంటున్నావు కదా, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అని. బట్ ఇట్స్ నైస్, వెరీ నైస్, కంగ్రాట్స్. మై నేమ్ ఇస్ సన్నీ, ఐఎమ్ 10th standard. నేను కనబెట్టిన ఐడియా ఏంటిదంటే, మనం 3-4 ఫ్యాన్స్ యూజ్ చేయకుండా కరెంట్ బిల్ తక్కువ కావాలని మనం సింగిల్ ఫ్యాన్ యూజ్ చేయొచ్చు. ఆ సింగిల్ ఫ్యాన్ ఎట్లా అంటే,
మనం ఎప్పుడన్నా ఏ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఎట్ ఏ టైంలో మనని చూసేసి ఆ సెన్సర్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. వెనెవర్ వి సిట్ దట్ టైమ్ ఇట్ విల్ ఫ్యాన్ ఆల్సో, అంటే ఫ్యాన్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి గాలి అనేది వస్తుంది, కరెంట్ బిల్ గిట్లా మనకి తక్కువ వచ్చేస్తుంది. Hi ma'am, I am myself Vamsh Krishna. I am from 9th grade. I made water stopper. అంటే పొలంలలో వాటర్ ఎక్కువ అయిపోతే బయటకు వచ్చేస్తాయి కదా, కాకుండా అక్కడ వాటర్ సెన్సర్ ఉంటుంది. ఆటోమేటిక్గా వాటర్ దాని మీద వాడంగానే ఆటోమేటిక్గా మోటార్ స్టాప్ అవుతుంది. నా ఐడియా పేరు ఆటోమేటిక్ సెపరేషన్ డస్ట్బిన్. సో ఒక డస్ట్బిన్ ఉంటుంది, దాంట్లో వాటర్ సెన్సర్ ఉంటుంది. సో వెట్ వేస్ట్ చేసినప్పుడు అది బజర్తోని మనకి సిగ్నల్ వస్తుంది. సో దానివల్ల మనం డ్రై వేస్ట్ ఇంకా వెట్ వేస్ట్ సెపరేట్ చేయవచ్చు. సో మై నేమ్ ఈస్ ధీరజ్ కుమార్. సో నా ప్రాజెక్ట్ నేమ్ ఈస్ సూపర్ పవర్ఫుల్ కూలర్. ఎవరి దగ్గర కూలర్ ఉందో అది కొంతమందికి ఎంత ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నా కూడా కూలర్ ఎయిర్ వచ్చేది వాళ్ళకి సరిపోతలేదు. ఇంకా నా ఇన్వెషన్ ఏంటిదంటే ఆ కూలర్కే నేను ఎక్స్చేంజ్ చేసిన, అంటే ఆ కూలర్కి కొన్ని డిఫరెంట్ మోడల్గా తయారు చేసిన. అంటే ఒక్క ఫ్యాన్ లేకుండా 4 ఫ్యాన్స్ సైడ్స్కి ఉంటాయి. అవి సైడ్స్కి ఉన్నవి 180 degrees తిరుగుతాయి, మీద సేమ్ 180 degrees తిరుగుతాయి, మధ్యలో ఆటోమేటిక్. సో దానివల్ల ఎంత ఫ్యామిలీ ఉందో అంత పెద్ద స్ప్రెడ్ అయ్యి అందరికీ ఎయిర్ వస్తుంది. ఇది నా ఇన్వెషన్. థ్యాంక్ యూ. So my name is Naresh. I am from 9th class from CC Dada High School. My idea name is manhole detector. అంటే వానర్ పడేటప్పుడు ఫ్లడ్స్ మొత్తం నిండిపోతాయి, అప్పుడు మ్యాన్హోల్స్ కొల్లొచ్చేస్తాయి జిహెచ్ఎంసి. అప్పుడే చాలామంది దాంట్లో పడిపోతారు మ్యాన్హోల్లో. అందుకే నేను ఐడియా ఆలోచించిన, బైక్కే డిస్టెన్స్ సెన్సర్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ సెన్సర్ వల్ల మ్యాన్హోల్ని డిటెక్ట్ చేసి మనం అక్కడ నుంచి వెళ్ళొద్దని చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఐడియాస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ స్కూల్ అండ్ ఇన్క్విలాబ్. సో ఇప్పుడు ఇన్క్విలాబ్ అండ్ మీ స్కూల్తో పాటు జగదీష్ గారు has helped setting up the whole lab. You all can do many more experiments. Okay? Yes. Thank you so much. Thank you. Bye bye.